మళ్ళీ పాడైపోతుందని చేసేసిన. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇవాళ రేపు అందరూ బటర్ చేస్తున్నారు, కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే దీంట్లో నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ వేసిన అనమాట. ఏంటంటే కొంచెం సాల్ట్, ఇంకా లైట్గా పెప్పర్ వేసిన. ఈ ఆకులు కనిపిస్తుంది కదా, ఇవి ఏంటంటే డ్రై కొత్తిమీర, మెంతి కూర, కరివేపాకు యాక్చువల్గా వేయనుండే కానీ కరివేపాకు వేయలేదు, ఎప్పుడైనా వేస్తా జనరల్లీ. సో ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను, ఎప్పుడైనా రెడీగా చేసేసుకుంటాను. సో ఇవాళ ఏంటంటే స్పెషల్ మా బంగారు డాల్తల్లి కొంచెం ఇందాక బాగా సతాయించి నాతోని బాగా దెబ్బలు తిన్నాయి. సో అందుకు స్పెషల్గా ఇవాళ పప్పు వండినా కాబట్టి ఆమ్లెట్ చేసి పెడదామని నేను. మళ్ళీ ఈరోజు బటర్ ఇవాళ నేను ఇప్పుడు వీక్ డేస్ తీయలేకపోయినా ఆ కొంచెం బటర్ మిగిలిన దాన్ని కూడా ఇవాళ ప్రిపేర్ చేసేసి దీంట్లో వేసేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాం. మా బంగారు అప్పటి నుంచి వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు, మమ్మీ ఏం చేస్తున్నావు, మమ్మీ ఏం చేస్తున్నావు అని అడిగింది, కానీ చెప్పలేదు. సర్ప్రైజ్ అన్న. ఇది చూస్తుంటే ఏదో పాయ సూప్ లాగా సంథింగ్ ఏదో అట్లా కనిపిస్తుంది కదా. బటర్ ఇస్ రెడీ. ఇప్పుడు నేను బటర్ అండ్ చీజ్ వేసి ఆమ్లెట్స్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. పిల్లలకు కూడా వాళ్ళు చీజ్ ఆమ్లెట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో బటర్ దీంట్లో కొంచెం డిప్ చేస్తాను. బటర్లో ప్యాన్ కదా ఒక లాజిక్ ఉంది. ప్యాన్ ఎందుకు హీట్ కాకముందే వేసిన అనేది చెప్తా. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉంటుంది కదా, స్టవ్ ఇంకా సిమ్లోనే పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తానో చెప్తా. సో ఏంటంటే చీజ్ బ్లాక్స్ అనమాట. మా బంగారు తల్లికి చీజ్ అంటే చాలా ఇష్టం. సో చీజ్ ఆమ్లెట్ సింపుల్గా పెడితే మంచిగా చీజ్ అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఆమ్లెట్ పెడితే అది అవ్వదు. సో అందుకని ఇలా పెట్టేస్తాను. సో గార్నిష్ కోసం నేను ఇంకా ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ బటర్లో మనం ఇది వేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం, కానీ మనం ఎట్లాగో కర్రీలో వేసిన పొట్టలో తిన్నాం. ఇలా వేస్తే తన ఫేవరెట్ చీజ్ కోసమైనా తింటుంది. నేను తినప్పుడు దీన్ని ఏం చెప్తానంటే అప్పుడు పిజ్జా బంగారు తల్లి అని చెప్తాను. చీజ్ అంతా మంచిగా దీంట్లో ఇలా ఉందా, ఇట్లా తీస్తుంటే చీజ్ చీజ్ వస్తుంది. మిడిల్లో వేసి ఇంకా వేరేలాగా చేస్తా. అది క్యూటీ చాలా ఇష్టం. అలా కూడా చేసి చూపిస్తాను, టైం లేదు కదా, త్వరగా చేసి